వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ శ్రావణి. అందరూ రేర్ కలెక్షన్ని చూడడానికి మ్యూజియానికి వెళ్తుంటారు, కానీ తన సొంతింటినే మ్యూజియంగా మార్చేసుకున్నారు. సో ఆ సొంతింటి ఏంటి, ఆ హిస్టరీ ఎక్కడ మొదలైంది, యాంటిక్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది లోపలికి వెళ్ళి కనుక్కుందాం. పదండి. అన్ని ఇంట్లో మధ్యలో చెట్లతో ఆహా, ఇంటికి వెళ్తుంటేనే ఒక మంచి అట్మాస్ఫియర్ వస్తుంది. ఏదో పాతకాలం వస్తువులు, పాతకాలం ఇంటికి వెళ్తున్న ఫీలింగ్ అయితే బయట క్రియేట్ చేసేసారు. సో లోపలికి వెళ్దాం. అసలు లోపలికి రాగానే హైదరాబాద్లో ఉన్నామా లేకపోతే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఊర్లో ఉన్నామా అనే ఫీలింగ్కి అయితే తీసుకొచ్చేసారు ఈ ఇల్లు. సో మూర్తి గారు ప్రెజెంట్ ఇక్కడే ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే. వెల్కమ్. వెల్కమ్ సార్. అసలు అద్భుతంగా ఉంది. ఈ ఇల్లుని మ్యూజియంగా ఎలా మార్చాలనుకున్నారు, ఎందుకు మార్చాలనుకున్నారు? మనకి ది ఐటమ్స్ విచ్ హావ్ కలెక్టెడ్, they are called cultural antiques. Okay, they are you మన ఇదివరకు మన పెద్దలు ఇవన్నీ వాడారు. వద్ద అప్పుడు జీవన విధానం ఎలా ఉందో ఇవన్నీ స్టడీ చేస్తే మనకు తెలుస్తుంది. సో అంచేత నేను ఒక 3 generations 4 generations చూసిన వాడిని. సో అప్పటి నుంచి నాకు ఆ నాలెడ్జ్ ఉంది. సో ఇవన్నీ కలెక్ట్ చేసి ఆ నాలెడ్జ్ ప్రిజర్వ్ చేసి ఆర్టికల్స్ రాసి పబ్లిష్ చేసి మ్యూజియం పెట్టి నెక్స్ట్ జనరేషన్కి ఇవన్నీ అందించాలి అని ఒక ఉద్దేశంతో మొదలుపెట్టాను. చాలా అంటే చాలా గొప్ప ఉద్దేశం అని చెప్పొచ్చు సార్. ఎందుకంటే ఈ వస్తువులు ఇంట్లో ఉన్న వస్తువులు ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు. చాలా రేర్ అంటే రేర్ కలెక్షన్స్ ఉన్నాయి. సో ఏ కలెక్షన్స్ ఉన్నాయి అవన్నీ పూర్తిగా చూపిస్తుంటారా? అలా తప్పకుండా చూపిస్తాను. మన పూర్వీకులు ఎలా ఉండేవారో తెలియాలంటే వాళ్ళు వదిలేసిన సామానే మనకి చెప్తుంది. ఈ సామాన్ ఇలా వాడేవారు, అది ఇలా వాడేవారు, ఇలా వండుకునేవారు, ఇలా తినేవారు, ఇలా పడుకునేవారు, వాళ్ళ బర్త్డేస్ ఇలా సెలబ్రేట్ చేసుకునేవారు, పండుగలు ఇలా చేసుకునేవారు. ప్రతిదానికి ఒక వస్తువు ఉంటుంది కదా. సో అలాగా చేశాను అనమాట. సో అప్పుడు ఎలాగంటే పర్టికులర్లీ ది హెల్త్ పాయింట్. హెల్త్ ఇప్పుడు మెయిన్ చాలా అంటే ఆ రోజుల్లో అంత హెల్తీగా వాళ్ళు ఎలా ఉండేవారు, అంత ఆనందంగా ఎలా ఉండేవారు. ఇప్పుడు మనకి అన్నీ ఉండి ఎందుకు మనకి అది అదొకటి తప్పన, నాకు అదొక ప్రశ్న. సో అది జాతను ఏం చేశానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామంది ఇళ్లలోనూ వంట ఎలా వండుకుంటారు, గిన్నెల్లో వండుకుంటున్నారు, ప్రెషర్ కుక్కర్స్ జనరల్ గా చాలా మంది ఇంట్లో ప్రెషర్ కుక్కర్స్ ఉంటాయి. ప్రెషర్ కుక్కర్లో 3 డబ్బాలు ఉంటాయి. ఓ దాంట్లో రైస్, ఓ దాంట్లో పప్పు, ఓ దాంట్లో కూర లేకపోతే మాంసము పెట్టుకుంటారు. 3 విజిల్స్ 4 విజిల్స్ తొందరగా అయిపోతుంది. పోపులు తాలింపులు పెట్టేసుకుంటారు, భోజనం అయిపోతుంది. సో ఇమాజిన్ 150 or 200 years బిఫోర్. అప్పుడు నో ప్రెషర్ కుక్కర్స్, నో గ్యాస్ స్టవ్. సో అప్పుడు ఆ రోజుల్లో అంటే మీరు చెప్పినట్టు కట్టెలు పొయ్యి, తర్వాత చాలా రకరకాల గిన్నెలు వాడేవారు వాళ్ళు. అంటే వాళ్ళు ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క డెడికేటెడ్ వెసల్లో చేసేవారు అనమాట. ఇప్పుడు ఇలాగా అన్నీ ఒకే ప్రెషర్ కుక్కర్లో కాదు, వేడిగా పప్పు ఓ దాంట్లో, అన్నం ఓ దాంట్లో, పులుసు ఓ దాంట్లో, చారు ఓ దాంట్లో, పెరుగు ఒక దాంట్లో తోడి పెట్టడం అలాగా. సో నా రీసెర్చ్ ఏం చెప్పిందంటే అన్నము ఇత్తడి గిన్నెలో వండుకునేవారు. అన్నం ఇత్తడి గిన్నెలో, పప్పు కూరలు కంచు గిన్నెలో చేసుకునేవారు. ఏమి తర్వాత ఏమో రసము తగరపు గిన్నెలో చేసుకునేవారు. అవన్నీ ఉన్నాయి, చూపిస్తానండి. అది తర్వాత ఏదైనా డీప్ ఫ్రైయింగ్ గారెలు వడలు చేసుకోవాలంటే అది ఎనప బూల్మూకుడు. నీళ్లు స్టోరేజ్ చేసుకోవాలంటే కాపర్ బిందెల్లో చేసుకునేవారు. సో అది ఎలాగా ప్రతి దానికి ఒక డెడికేటెడ్ వెసల్ ఉండేది అనమాట. దాంట్లోనే వండుకునేవారు, మళ్ళీ వేరే దాంట్లో వండుకునేవారు. మనమైతే అన్ని కలిపి ఒక కుక్కర్లో అదే అలాగేది. సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకో, దిస్ ఈజ్ కాల్డ్ ఇత్తడి గిన్నె.
ఇందులో వండుకునేవారు రైస్. ఓకే, ఇందులో రైస్ వండుకునేవారు. ఇది షేప్ వాళ్ళు చేయడం కూడా పొగ బాగా, నిప్పు బాగా, మంటలు బాగా చుట్టూరా వచ్చేలాగా ఈ షేప్లో చేశారు. గంజి వార్చుకుంటారు కదా, ఆ గంజి వార్చడానికి వీలుగా అంచు అది నీట్గా చేసి పెట్టారు అనమాట. సో గంజి కూడా ఆహారమే కదా, అంటే గంజి కలెక్ట్ చేసుకునేవారు. ఇదన్నమాట. దీన్ని గంజి గిన్నె అంటారు. గన్ని గింజలు ఇలా తీసుకునేవారు. వడపోసలో కూడా, వడపోసలోకి ఈ పళ్ళెం వాడేవారు అనమాట. ఇది ఇలా పెట్టుకుని పంపేసుకుని అది దీంట్లో గంజి తీసుకుని ఇలా పెట్టి ఇలా వడ తీసుకునేవారు. అప్పుడు ప్రతి వాళ్ళు కూడా గంజి తీసేసేవారు. దట్ మీన్స్ లాట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అది పోతే, అందుకనే దేవర్ నెవర్ ఫ్యాట్. బికాజ్ మనం ప్రెషర్ కుక్కర్లో వండితే కార్బోహైడ్రేట్స్ అన్ని అందులో పోతాయి. అది అన్నమాట. సో ఇవన్నీ మనకి ఈ గిన్నెలు మీద రీసెర్చ్ చేసేటప్పుడు తెలుస్తుంది ఇవన్నీ. డెడికేటెడ్ వెళ్తే అదేంటంటే ఇది ఎన్ని ఇయర్స్ అయి ఉంటుంది సార్? ఇదే 120 years. 120 years బ్యాక్. ఇవన్నీ ఎక్కడి నుండి తీసుకొచ్చారు ఒక్కొక్క ఐటమ్? అంటే అవన్నీ కొన్ని మా ఇంట్లో తీసుకున్నాను. ఏమి ఎందుకంటే 4 generations చూసారు కాబట్టి కొంచెం మా ఇంట్లో ఉన్నవన్నీ తీసుకొచ్చాక తర్వాత పాత ఇళ్ళకి వెళ్ళి మీ దగ్గర ఏమైనా ఇటువంటి ఐటమ్స్ ఉన్నాయా అలానే చూసి వాళ్ళకి కావాల్సిన ఐటమ్ ఏదైనా ఐటమ్ ఇచ్చి ఆ పాతవన్నీ తీసుకునేవాడు. ఒకరికి విపరీతమైన ఇష్టం ఉండాలి కలెక్షన్ చేయాలి అదే అన్నమాట. వాళ్ళని అడిగి మీకు సెంటిమెంట్ లేకపోతే మీరు వాడుకుంటే వాడుకోండి, వాడుకోకపోతే అలా ఒకవేళ మూల పడేసి సెట్టారు అనుకోండి, నేను ఇలాగే మ్యూజియం పెడదామనుకుంటున్నాను అది ఇది అని చెప్పి, అది మీకు ఇప్పుడు ఈ మోడర్న్గా కావాల్సిన అవసరమైన సామాన్ ఏదైనా ఉంటే చెప్పండి, అది ఇస్తాను, మీరు వాడుకుంటారు. అది ఇది వాడుకుంది, ఇది నాకు ఇచ్చేయండి అలా అని మాట్లాడి తీసుకుంటాను. ఎందుకంటే మనకి సోర్స్లోంచి తీసుకుంటే దాని స్టోరీ తెలుస్తుంది. సో యాంటిక్స్ దాని వెనకాల స్టోరీ, ఎందుకు వాడేవారు, ఎప్పుడు వాడేవారు, దేంతో చేసేవారు, ఇవన్నీ మనకి కథ తెలిస్తే కానీ దాంట్లో మజా లేదు. యాంటిక్ ఒక ఐటమ్ లాగా ఉంటుంది, దాని వెనకాల ఉన్న స్టోరీ తెలిస్తే అప్పుడు వాల్యూ బాగుంటుంది. వరకు అంతా ఫుడ్ కలెక్షన్ చూసాము. ఇక్కడైతే ఇంకా చాలా మెటల్స్ ఉన్నాయి. ఇవేంటి, వీటిని ఎక్కడ వాడేవారు? అదే దాన్నేమో గాబు అంటారు. గాబు దట్ ఈస్ వాటర్ స్టోరేజ్. అది అంటే ఆ రోజుల్లో ఓవర్ హెడ్ ట్యాంక్స్లో అవి ట్యాప్ చేస్తే నీళ్ళు రావడం వల్ల లేదు కదా, నీళ్ళు స్టోర్ చేసుకోవాలి సమ్మర్లో పట్టుకింగ్ అని జాతం అన్ని వాటర్ స్టోరేజ్. అది ఇది ఇవన్నీ కూడా వాటర్ స్టోరేజ్, లీటర్ వైజ్గా ఉంటాయి. అది ఇదేమో గుండిగా అంటారు. ఇది గుండిగా ఇది. అది ఇది చూసా, ఇందాక మీకు రైస్ చూపించారు చూసారా, అది దీనికంటే పెద్దది. అది రైస్ వాడతారు అందులో పెళ్ళిళ్ళలోనూ శుభకార్యాలను 200 నుండి 300 మందికి వండాలనుకోండి, మరి అలాంటి బాటలో ఉండేవారు రైస్. ఇది ఎలా ఉంది. ఇది చాకలి బాణ అంటారు. చాకలి వాళ్ళు బట్టలు ఉడకబెట్టి అప్పుడు ఉడికిస్తారు తెల్లగా రావడానికి, చాకలి బాణ. ఇది అయ్యంగారి గంగాళం అంటారు. తమిళ అయ్యంగార్స్ ఇందులో చక్కెర పొంగల్ చేసుకుంటారు. ఇవి పులుసు గంగాళాలు, పులుసు పెట్టుకుంటారు. అంటే మా స్కేల్లో చిన్నవాళ్ళు అయితే పులుసు చిన్నగా దాంట్లో పెట్టుకుంటారు. అలాగనమాట. ఇవన్నీ ఇది వరకు రోజుల్లో ఇలా వాడేవారు. ఇప్పుడంతా ఇచ్చేసాడు, అలాగైపోతుంది అనమాట. అంటే ఇండియన్స్ కంటే ఎక్కువగా ఫారినర్స్ మన కల్చర్ ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఈ మధ్య కాలంలో. మన కల్చర్ ని తెలుసుకోవాలి అసలు ఏంటి అని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అవును, ఇప్పుడు ఈ రోజుల్లో ఫారినర్స్ ఎలాగంటే వచ్చి గోల్కొండ, చార్మినార్ ఎలా కావాలి అలాంటివి చాలా సార్లు చూసాం. దట్ ఈవెన్ సీన్ ది వీడియోస్ అది ఇవన్నీ అలా చూడొచ్చు. కానీ
తెలంగాణలో యావరేజ్ ఫ్యామిలీ ఎలా ఉంటారు, వాళ్ళు ఏం తింటారు, ఎలాంటి దాంట్లో వండుకుంటారు, ఎక్కడ కొరుక్కుంటారు, అది కల్చర్ యాక్చువల్గా. ది రియల్ కల్చర్ ఈజ్ హౌ పీపుల్ లివ్ యాక్చువల్లీ. ఎలా ఉండే అది తెలుసుకోవడం చేతను వాళ్ళ అంటే మమ్మల్ని అలాంటి చోట్లకి తీసుకెళ్ళండి, రెస్టారెంట్కి అది 5 స్టార్ రెస్టారెంట్స్కి అది వద్దు, మామూలు ఇళ్ళకి తీసుకొచ్చి వాళ్ళు ఏదో వండుకుని మా ముందే వండి పెడితే ఇంకా ఆనందం అంటే అని చేతను నాకు అలాంటి వాళ్ళు వస్తారు, వస్తే నేను ఇక్కడే వండి పెడతాను వాళ్ళు ఇక్కడ ఈ అంబియన్స్ లో. అది వాళ్ళు ఇంకా తృప్తిగా భోజనం చేసి అలా హ్యాపీగా మన కల్చర్ తెలుసుకుంటున్నారు. ఓకే, ఇదేంటి సార్? ఇది మ్యూజిక్ బాక్స్, అది రికార్డ్ ప్లేయర్. మూవీస్ లో చూసాను సార్ ఇలా. ఇది గ్రామోఫోన్ రికార్డ్ ఇది. ఓకే, అది ఇది పెడితే మ్యూజిక్ వస్తుంది. అది సార్ ఇప్పుడు స్టిల్ వర్కింగ్ పాట వినొచ్చా? వినొచ్చు. ఓకే, యు వాంట్ టు హియర్? yes sir. సో దీని మీద పెట్టాలి. తర్వాత దీనికి దిస్ ఆపరేట్స్ బై వైండింగ్ సిస్టమ్, దానికి వైండ్ చేయాలి మాన్యువల్ గా. ఇది వరకు మనం అయితే బ్యాటరీలో దీనికి బ్యాటరీలో ఉండదు, అంత మెకానికల్. ఇది హ్యాండిల్ తిప్పితే ఇది రొటేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దెన్ వి హావ్ ఏ ఆన్ అండ్ ఆఫ్ హియర్. ఓకే, చిన్న కీ ఉంది. అది ఆన్ చేస్తే డిస్క్ తిరుగుతుంది. అండ్ దెర్ ఇస్ ఎ నీడిల్ ఇన్ దిస్. ఈ నీడిల్ ఈ గ్రూవ్లో పెడితే మనకి పాట వస్తుంది. ఓకే, చాలా చక్కగా హ్యాపీగా పీస్ఫుల్ గా ఉంది. చాలా బాగుంది సార్. ఇప్పటి వరకు అంతా మనం ఫుడ్ స్టోరేజ్ చూసాం, ఇక్కడ అన్ని వెపన్స్ ఉన్నాయి, ఇవి కూడా కలెక్ట్ చేశారా సార్? అది కలెక్ట్ చేశాను. ఇది కూడా వెపన్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. అది ఇప్పుడు ఇది దీన్ని కాగడ అంటారు. కాగడ, కంచు కాగడ అంటే కాగడ అంటే దీన్ని ఫ్లేమ్ ఉంటుంది దీంట్లో మంట, దీనికి గుడ్డ చుట్ట పెట్టి దీంట్లో ఆయిల్ వేసి మంట వేస్తే మంట వస్తుంది, లైట్ వస్తుంది. అది ఆ రోజుల్లో ఎలక్ట్రిసిటీ అయింది కదా, ఊరికి వెళ్ళాలంటే ఇలా పట్టుకుని వెళ్ళాలి. దీనికి ఆయిల్ వేయాలంటే ఇది ఆయిల్ క్యాన్, ఇక దీంట్లో ఆయిల్ వేసేసి ఇది నాజులు పట్టుకుని ఒక బట్ట ఇది దీని మీద ఈ గుడ్లలో ఆయిల్ అలా వేస్తే మంట పెడితే మంట వచ్చేస్తుంది. అదే గుహల్లో వెళ్ళేటప్పుడు ఊర్లో ఇలా వెళ్తారు అంటే ఇప్పుడు ఆయిల్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ రీఫిల్ చేయాలి కదా, అని చేత ఇలా వెళ్తారు. ఇంటికి వచ్చేసాక గోడకి ఇలా పెట్టేసుకుంటే మంట అలా ఉంటుంది, మంట ఉండిపోతుంది. అప్పటి కాలంలో లైట్లు ఇవన్నీ లేకపోవడం వల్ల కొత్తగా అన్ని కనుక్కుంటూ వచ్చారు. కొబ్బరి కోసుకుని కొబ్బరి చెప్పు ఉంటుంది కదా, అది కోరుకోవాలంటే ఇది కోరుకోవడానికి అది అదంతా కింద ఇక్కడ పడేది. అది ఎలాగంటే ఆ రోజుల్లో ఏం చేసినా 3 ప్రిన్సిపల్స్ పాటించేవారు. ఒకటి ఏంటంటే అది చాలా స్ట్రాంగ్గా ఉండాలి, ఎనర్జీ కోసం. అది 6 జనరేషన్స్కి రావాలి, అతను ఏం చేసినా బాగా చేసేవారు. రెండోది అంటే అది పని బాగా చేయాలి. సపోజ్ కోరం ఉందనుకోండి, చాలా స్ట్రాంగ్ ఉంది, కోరం 4-5 జనరేషన్స్ అప్పుడు వాడుతున్నారు, ఇంకా ఉంది అది. మూడోది ఏమంటే ఇట్ షుడ్ బి బ్యూటిఫుల్, అందంగా చూడగానే ఆకర్షణీయంగా అందంగా ఉండాలి, వాడుకోవాలనిపించాలి, అంత బాగా చేసేవారు. ఇవన్నీ చూసారా, ఇది మామూలు ఆర్డినరీ కొబ్బరి కూర చేసుకునేది. దీనికి ఒక పీట ఇచ్చాడు, పీట మీద 3 పద్మాలు చెక్కాడు, ఓ పద్మాల నుంచి ఇది పాములా బయటకు వచ్చింది. ఇది కోరుకుంటే కింద పడ్డానికి ఒక బౌల్ చేశాడు, దీని పక్కన ఇక్కడ చిలకలు పెట్టాడు, ఇక్కడ చిలకలు పెట్టాడు. సో ఇంత అవసరం ఆ కూరానికి? ఇప్పుడు అవసరం లేదు, ఆ రోజులు అవసరం. ఏది చేసినా సరే బ్యూటిఫుల్గా ఉండాలి.
అద్భుతంగా కనిపిస్తే అద్భుతంగా ఉండాలి, యూ ఫీల్ లైక్ యూజింగ్ ఇట్. తర్వాత ఆ రోజు కల్చర్ కూడా చెప్తుంది. ఇప్పుడులాగా కూర ఇప్పుడైతే గ్రైండర్లు, అదే గ్రైండర్ కిచెన్ కౌంటర్ మీద పెట్టేసుకుని టకటకడ లాగించి వచ్చేస్తాం. ఆ రోజుల్లో అలా కాకుండా లీజర్గా చేసుకునేవారు. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది కింద పెట్టి ఇది పీట ఉంది కదా, ఆ పీట మీద కూర్చుని ఇది హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఇలా కోరుకుంటూ కూర్చుని, అంటే అప్పుడు ఆ రోజు లైఫ్ స్టైల్ చెప్తా ఇవన్నీ పాతవన్నీ. ఓకే, ఇలా ఉండేది లైఫ్ స్టైల్ అని. సరే ఏంటి సార్ ఇది? ఇది విభూది. ఇది దీంట్లో విభూది తీసుకుని ఇలా రాసుకుంటాం. శివుడిది శివుడు, నంది, అందుకే నంది అన్నీ ఉన్నాయి రిసింబుల్ చేయటానికి. స్టోన్స్, ఇది ముక్కుపొడు అంటే సార్ అది వరకు నశ్యం వాడేవారు ముక్కుపొడి. విన్నారా అయితే? లేదా ఒకప్పుడు అందరూ ఇప్పుడు సిగరెట్ పాను అది వేసినప్పుడు ఒకప్పుడు టొబాకో నైస్గా పౌడర్ చేసి ఆ పౌడర్నేమో ముక్కులో పెట్టుకునేవారు. అది స్టోరేజ్ అనమాట. ఇది దీంట్లో సార్ చాలా కలెక్షన్ ఉంది. ఇది ఇందులో పెట్టుకుని మూత ఉంటుంది, మూత తీసుకుని ఇందులో వేసుకుని నశ్యం ఇలా వేసుకుని తర్వాత ఇలా కొంచెం తీసి ముక్కులో పీల్చుకునే మంచిగా బ్రెయిన్కి టక్కన వెళ్ళిపోతుంది. ఫిల్టర్స్, ఇది తాబేలు లాగా. ఇది కుంకుమభరణి. ఇది ఏనుగు గంట. ఏనుగు గట్టి గంట ఉంది. అది ఎక్కడికి వెళ్ళినా మనకి శబ్దంతో తెలిసిపోతుంది. ఆ రోజుల్లో మామూలుగా తిరిగి ఏనుగులు కేరళ వస్తుంది అని అంటే దానికి ప్రత్యేకించి సౌండ్ ఉండేది అన్నమాట. అదే ఇవన్నీ ఆట వండుకునే సామాను. పిల్లలు బొబాల్ ఆట ఆడుకోవడానికని ఇప్పుడు సిల్వర్ లో, స్టీల్ లో కనిపిస్తుంది. అది అలాంటి ఆ రోజుల్లో ఇలాంటివన్నీ తోటి పిల్లలు చిన్నప్పటి నుంచే ఏ గిన్నె దేనికోసం వాడాలి, ఎలా ఉండాలి, అలానే ఆటలన్నీ ఆడించేవారు. వాటి కోసం దేవుడి విగ్రహాలు చిన్న చిన్నగా, మాణిక్యాలు. ఇదేమో దీపపు కుంది అంటారు. అంటే ఇది ఆ రోజుల్లో ఏం చేసినా సరే ఒక పర్పస్ తోటి చేసేవారు. అప్పటిలాగా మాస్ ప్రొడక్షన్ లేదు కదా, మేము షాప్లోకి వెళ్ళి డబ్బులు ఇచ్చి కొనుక్కునే పద్ధతి లేదు. ఎక్కడికైనా ఈ ఆర్టిజాన్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక కుంది చేసి పెట్టు అన్నాడు. వాడు అడుగుతాడు దేనికోసం, మీకు ఇది ఏ దేవుడు, శివుడా, విష్ణువా, అమ్మవారా, ఎవరు అలానే అడిగి, అంటే ఇది చేయించిన వాడు విష్ణువు అన్నమాట, విష్ణు భక్తుడు. అంచేతను విష్ణు రూపంలో చేశాడు. చూసారా ఇక్కడ విష్ణునామము, సూర్యుడు, చంద్రుడు, విష్ణు వాహనం గరుడ. ఇంకండి ఇది ఇక్కడ చిలకలు, ఇక్కడ చిలకలు, ఇక్కడ ఇది దీపం కోసం మంటలు ఉంటాయని ఇండికేషన్ ఇవన్నీ మంటలు పెట్టాడు ఇక్కడ. పొగలు అది సగలు వచ్చేలాగా, ఇది ఒత్తి వేసుకోవడానికి, నూనె ఉండడానికి. సో ఇంత సబ్జెక్ట్ ఉంటుంది. ఇంత ఒకటి చేయాలంటే ఇప్పుడులాగా ఏదో కొనేసి దీపం పెట్టామా అని కాదు, అంత సబ్జెక్ట్. ఇప్పుడు ఇది కూడా ఇది ఉందనుకోండి, అమ్మవారికి చేయాలంటే ఇలా చేస్తాడు. నాగదేవత అమ్మవారికి. ఈ కలెక్షన్స్ అన్ని ఎప్పుడు మొదలు పెట్టారు? ఉన్నాయి. 45 years నుంచి మొదలు పెట్టాను. 45 years. అంటే దొరికినప్పుడు తీసుకోవడమే అంతే. అంటే ఇవన్నీ జేబులో డబ్బులు వేసుకుని మాల్కి వెళ్ళి కొన్ని ఐటమ్ కాదు కదా, ఎక్కడ దొరికితే అప్పుడు ఆ టైంలో తీసుకోవడమే. మ్యూజియం లాగా ఎప్పుడు మార్చాడు సార్? మ్యూజియం లాగా ఒక 6 ఏళ్ళు అయింది. 6 ఏళ్ళు మ్యూజియం కింద పెట్టి విజిటర్స్ని వాళ్ళని పిలిపించి చూపించడం, అది 6 ఏళ్ళ నుంచి మొదట. ఇట్ వాజ్ మై ప్రైవేట్ కలెక్షన్ అంతే. ఓన్లీ మీ వరకే ఉండేది. ఇప్పుడు 6 సంవత్సరాల నుండి పబ్లిక్ వరకు వచ్చిన వాళ్ళందరూ ఉంటారు, మీకోసం కాకుండా మిగతా వాళ్ళకి కూడా చూపిస్తే బాగుంటుంది కదా అని అప్పుడు మ్యూజియం కింద పెట్టారు. ఎందుకంటే ఫారినర్స్ కూడా వచ్చి చూస్తున్నారు మన కల్చర్ని. అంటే వీ కాల్ దిస్ హోమ్ మ్యూజియం. నేను ఇందులో ఉంటాను,
తర్వాత వచ్చిన వాళ్ళకి కూడా దే ఫీల్ హోమ్లీ. ఎందుకంటే మిగతా మ్యూజియంలోకి వెళ్తే టికెట్ కొనుక్కుని ఒక క్యూలో అలా వెళ్ళిపోవాలి, అంతేకాని అన్నీ ఏదో ముట్టుకోవడానికి లేదు. అది ఒక లేబుల్స్ ఉంటే అవి చూసుకోవడం, అంతేకాని అడిగినా చెప్పేవాళ్ళు ఎవరో ఉండరు అక్కడ. అని చేతను ఇక్కడ ఇలాంటి హోమ్ మ్యూజియం వచ్చానుకోండి, వచ్చి తిరుపతి కూర్చొని కావాల్సింది అడిగి తాగి టీ కావాలి టీ తాగి, ఫోన్ వచ్చినా సరే బయటికి వెళ్ళి ఫోన్ చేసుకుని అలా రీసెంట్లీగా హోమ్కి తీరుబడిగా చూసుకోవచ్చు అనమాట వాళ్ళు చూసుకుంటారు. తర్వాత ఇలాగే ఇక్కడ గ్లాస్ ఉంది, నేను ఇందాక ఇక్కడ గ్లాస్ ఉంది, అది మీరు ఇలా చేతిలో పెట్టి ఇందాకనే చూపించండి ఇలా నొక్కండి. అవును సార్, భయం వేసింది, అయ్యో ఆంటిక్ పీస్ కదా ఏమైంది అని. ఇది ఆ రోజుల్లో తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు అది వంటలు వాళ్ళే వండుకునేవారు, హోటల్లో గిట్టల్లో తినేవారు కాదు. సో జాతని కింద పట్టుకుపోయేవారు అన్నీ. కానీ పెద్ద పెద్ద గ్లాసులు పెడితే ప్యాకింగ్ కష్టం కదా, జాతను కొలాప్సబుల్ గ్లాసులు తీసుకెళ్ళేవారు. ఇది కొలాప్స్ చేసేసి ప్యాకింగ్ ఇది అక్కడికి వెళ్ళాక లాక్కుని మంచిళ్ళు పెట్టండి, మంచిళ్ళు ఆగుతాయి ఇందులో పోస్తే. ఓకే, అలాగా ఆ రోజుల్లో చాలా ఉండేవి ఇవి కొలాప్సబుల్ ఐటమ్స్. ఓకే, మీరు ఇలా అనమంటే చాలా భయం వేసింది సార్. గట్టిగా కట్టుకుంటూ వెళ్తుంది. ఓకే, ఇవి పని చేయట్లేదా సార్? ఇది కూడా పనిచేస్తుంది పని, కానీ ఇప్పుడు ల్యాండ్ లైన్కి కనెక్ట్ చేసుకోవాలి. ల్యాండ్ లైన్ కట్ చేసేసాం అది కదా, ల్యాండ్ లైన్ కనెక్ట్ చేస్తే పలుకుద్ది. ఓకే, ఇక డయల్ నెంబర్ ఉంది కదా, ఇక డైలెట్ అది తిరిగి ఇలా వచ్చే వరకు వెయిట్ చేయాలి. అది ఓకే, ఇది నేను మూవీలో చూసాను సార్, సాహసం అనే ఒక మూవీ ఉంటుంది. అందులో మన ఇండియన్ కల్చర్ కి సంబంధించిన హిస్టరీకి దాంట్లో దాచిపెట్టేవాళ్ళు అనమాట. సో ఇది చూడగానే అది గుర్తుకొచ్చింది. సో ఇది ఎలా ఓపెన్ చేస్తారు, ఏంటి ఏం దాచిపెట్టాలి దీంట్లో? దీంట్లో ఇది లాకింగ్ సిస్టమ్, ఇది ఇలా మామూలు రాదు, క్లోజ్ ఉంది. ఈ లాకింగ్ సిస్టమ్ అంటే నెక్లో ఉంది దీనికి, అట్లా ఇలా తిప్పగానే వచ్చేసింది. అలా తిప్పితే అప్పుడు వస్తుంది. ఓకే, అది ఇది తీసుకుంటే ఇందులో సున్నము, చెక్కలు, ఆకుల్లో లోపల ఇక్కడ ఆకులు, బెల్లిలో ఆకులు, ఇది దాని క్లోజింగ్. మళ్ళీ లాక్. నౌ ఇట్స్ జస్ట్ ఎ టాయ్, ఇట్స్ జస్ట్ ఎ థింగ్. ఓకే, ఈ మంచం కూడా మీరు కలెక్షన్ అయినా సార్? కూడా కలెక్షన్. ఇది చాలా, అది ఒక 150 years ఓల్డ్ మంచము. ఇదంతా రోజ్ వుడ్ తోటి చేశారు. నైస్ డిజైన్ సార్. ఇప్పుడు ఇలాంటి మోడల్స్, ఇలాంటి మంచం దొరకట్లేదు. పందిరి మంచం అంటారు. అది పందిరి పట్టి మంచం, పందిరి పట్టి మంచం. మంచం, దాని తర్వాత ఇక్కడ ఇంత పెద్దగా ఉంది ఏంటి సార్? స్టోరేజ్. ఇది దీన్ని గంగాళం అంటారు. గంగాళం వాటర్ స్టోరేజ్. ఇది చెట్టినాడు నుంచి తీసుకొచ్చాను, తమిళనాడులో చెట్టినాడు ఏరియా, కరాయికుడి సిటీ, అక్కడి నుంచి తీసుకొచ్చాను. ఎన్ని ఇయర్స్ ఉంటుంది సార్ దీనికి? మోర్ దెన్ 150 years. ఓకే సార్, ఈ రాతి బొమ్మ కూడా, ఈ రాతి బొమ్మ ఖజురహో దగ్గర నుంచి తీసుకొచ్చాను. ఇది ఓకే, ఇవన్నీ రకరకాల పళ్ళాలు. అది లడ్డూలు చేస్తారు ఆ పళ్ళెల్లో, పిల్లలకి అది మాస్ ప్రొడక్షన్ లడ్డూస్ పెద్దది. దాంట్లో టీ బూంది వేసి కింద పెట్టి దాంట్లో కూడాను నలుగురు కూర్చుని తీసి ఈ చిన్న చిన్న పళ్ళెల్లో పెట్టుకుంటారు. ఓకే ఓకే, టెంపుల్లో చూసాను సార్, ఇది మళ్ళీ ఇక్కడే చూసాను. ఇది ఇది కూడా తీసుకొచ్చి పెట్టేసుకున్నారా? ఇది కూడా శటగోపం, పాదాలు, స్వామివారి పాదాలు, స్వామివారి పెట్టుకోవాలి. ఓకే,
ఇది చేయించుకున్నారా లేకపోతే ఎక్కడ నుండి పాతది అన్ని కలెక్షన్ అన్ని కలెక్షన్ చేయిస్తే రాదు, ఆ షేప్ రాదు. ఇప్పుడు ఎవరు చేయలేదు. సార్ ఇదేంటి సార్? ఇది మజ్జిగ చేసి చిలకడానికి వెన్న తీయడానికి వెన్న తీయడానికి. ఇది శివుడి గంట. నంది ఉంది. విష్ణువుకి వేరే ఉంటుంది, చక్రం ఉంటుంది. చక్రం. సార్ ఇది వీటివి స్టోరేజ్ కినా? అది బకెట్లు అన్నీ ఇదివరకు. ఇప్పుడు ఇవన్నీ మొఘల్స్ వాడుతుంది. వాళ్ళు వాటర్ ఏదైనా ప్రేయర్ చేసుకోవాలంటే నీళ్ళు చేతులు కడుక్కోవడానికి, తర్వాత భోజనం చేసే ముందు ఎవరో వచ్చి చేతులు కట్టుకోవడానికి ఒక పళ్ళెం ఇచ్చే చేస్తారు. ఇది కూడా అరబ్స్ కాఫీ చేసుకుంటారు ఇందులో, కాఫీ పాట్ ఇదే అనమాట. ఇది కుంభహారతి, దేవుడికి హారతి ఇస్తాం కదా, రకరకాల హారతి ఉంటుంది. నక్షత్ర హారతి. ఇది కుంభహారతి. ఇది దీంట్లో పైన కర్పూరం ఒకటి పెట్టి వెలిగించి స్వామివారికి హారతి ఇస్తుంటారు. ఈ బకెట్లు, చిన్న మజ్జిగ, దీంట్లో సాంబారు రసం సర్వింగ్ కోసం. అదే ఇవి పెట్టాలా సార్? చపాతీ బాక్స్. ఓహో, పోపు పెట్టి ఇలా ఉంటుంది. ఇవి పోపు పెట్టి. ఇది పోపు పెట్టి. ఇదేం మెటల్ సార్ అసలు? ఇది ఇత్తడేనా? ఇది దీంట్లో కళాయి పెట్టారు. ఓకే. ఇది మనకి పోపు ఇదిలో పెట్టుకుని ఆవాలు, మెంతులు, జీలకర్ర ఇలాగలా పెట్టుకుని అప్పుడు పోపు వేసుకోవాలి. ఇది ప్లేట్ పోపుల ప్లేట్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది పెట్టినప్పుడు ఈ మెంతుల వాసన ఆవాల వాసన మెంతులకి వెళ్ళకుండా ఇది కవర్ క్లోజ్ చేస్తే కవర్ కింద వస్తుంది. లేకపోతే ప్లేట్ పోపు వేసుకోవడానికి ప్లేట్ కింద పనిచేస్తుంది. ఓకే. ఇలా ఇది చపాతీ బాక్స్. ఓకే. అదే ఊళ్ళో వెళ్ళేటప్పుడు రాత్రి చాలా డిస్టెన్స్ ట్రావెల్లో చేసినప్పుడు ఇందులో చపాతీలు పట్టుకుని తీసుకెళ్ళారు. ఇందులో ఏంటి సార్? ఇందులో ఇది కూడా ట్రావెల్ వెళ్ళేటప్పుడు ఇది చపాతీలు, ఇందులో పకోడీలు, సమోసాలు, అవన్నీ మిక్చర్ అవన్నీ తీసుకుని వెళ్ళేవారు. మంచి కడాయి. ఇది ఒకటి మీరు ఏంటి చెప్పాలా? ఏంటి సార్ ఇది? అదే మీరు చెప్పండి, నేను చెప్తాను. తెలియట్లేదు సార్. ఇది వడ్డాణం పెట్టుంటారు. ఇది వడ్డాణం పెట్టి దీని చుట్టూరా వడ్డాణం పెట్టుకుంటారు. నెక్లెస్లు. ఓకే, అమ్మాయిలకి కావాల్సింది. తర్వాత గాజులు అన్నీ పెట్టుకుని, అంటే ఆ రోజుల్లో ఇక్కడ పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఏదన్నా ఆర్గనైజ్డ్గా ఉన్నాయి. ఆ రోజుల్లో పెళ్ళికి వెళ్ళేటప్పుడు పెట్లో మన నగలన్నీ పెట్టుకుని వెళ్ళేవారు. పెళ్ళి అయిపోయాక రాత్రి పడుకునేటప్పుడు మన నగలు ఎక్కడ పెట్టాలి? పెట్లో కొన్ని పెట్టితో వీళ్ళు ఎక్కడో పట్టుకుంటారు, పెట్టి ఎక్కడో ఉంటుంది, అది పెట్టి పట్టుకుపోతారు. జాతర నగలన్నీ తీసి ఇందులో పేర్చి తరగడా కింద పెట్టుకొని పడుకునేవారు. అందుకనే ఫ్లాట్గా చేసేది, నిద్రపోవటానికి కూడా వీలుగా ఉండడానికి. సంబ్రాణి ఇందులో వేసి దేవుడికి వెళ్ళాలంటారు. ఇంకా పైకి శివుడికి ఏది పెట్టాలంటే దీంట్లో కట్ట ఏదైనా పెట్టి ఇలా పెట్టి అలా ప్రొవిజన్ పెట్టారు. శివుడికి ఇది నంది ఉంది. కాఫీ, దిస్ ఈజ్ టీ మేకర్. ఇది బగ్దాద్ నుంచి తీసుకున్నాను, ఇరాక్. అక్కడి నుంచి తీసుకున్నాను. ఓకే. కొన్నాను, అక్కడ 3 ఏళ్ళు పనిచేసా. అప్పుడు ఇది బాగా నచ్చేసి అప్పుడు కొన్నాను. ఇది అంటే ఇది మన కంట్రీస్ లైక్ ఇరాన్, ఇరాక్, టర్కీ, జోర్డాన్, పార్ట్ ఆఫ్ రష్యా, దే మేక్ టీ ఇన్ దిస్. ఓకే. మనం ఇరానీ చాయ్ తాగడానికి వెళ్తూ ఉంటాము, మిషన్ తీసుకొచ్చారు మీరు. దీంట్లో తీసుకున్నాను. ఓకే. ఇది ఉండ్రాలు చేసుకుంటారు గణేష్కి, కుడుములు చేస్తారు కదా, కుడుములు చేయడానికి. ఓకే. ఇది ఇడ్లీ సార్. ఓకే.
మంచి అద్దం. చాలా ఇందులో మనము బ్యాంగిల్స్ అవి పెట్టుకోవడానికి సార్, చెక్కది దివ్వెన్నెలు అన్నీ పెట్టుకోవచ్చు. విశ్వర్మ ఇది కాటుక డబ్బా. కాటుక డబ్బా. కాటుక ఇలా తీసుకుని కాటుక ఇలా తీసుకుని ఇది వదిలేస్తే ఆటోమేటిక్గా షట్ అయిపోతుంది. ఈ కాటుక తీసుకుని అప్పుడు అద్దంలో ఇలా పెట్టుకుంటారు. ఇవన్నీ కూడా చిన్న చిన్న కాటుక డబ్బాలు. ఇది పెద్దది, చిన్న చిన్నవి ఊరికైనా వెళ్ళేటప్పుడు 4 రోజులు ఇది తీసుకుని ఇందులో కాటుక వేసుకుని తీసుకెళ్తారు. ఇది 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 ఇవన్నీ కాటుక డబ్బాలే. మంచి ఇవి దివ్వెన్నెలు. ఇవి చిక్కు దివ్వెన్నెలు, చిక్కు తీసుకోవడానికి. చిక్కు తీసుకున్నాక ఫినిషింగ్ ఇది కొంబు, లైట్ కొంబు. దీంట్లో అట్రాక్టివ్ ఉండడానికి మళ్ళీ స్టోన్స్ వేసారు. సెమీ ప్రెషర్ స్టోన్స్ అన్నీ పెట్టారు. ఓకే. ఇంట్లో చాలా అంటే చాలా వస్తువులు ఉన్నాయి. 1000 పైగా వస్తువులు ఉండొచ్చు. సో అన్ని వస్తువుల్లో మీ ఫేవరెట్ వస్తువు ఏంటి అంటే మీరు ఏం చెప్తారు సార్? అంటే చెప్పడం కష్టమే. అన్నీ మీకు తల్లికి బిడ్డలని ఏ బిడ్డ ఇష్టం అంటే ఎలా చెప్తుంది, అట్లాగే కష్టమే. కానీ అడిగారు కాబట్టి ఒకటి చెప్తాను. దీన్ని తాళపత్ర గ్రంథం అంటారు. అది ఇది వరకు అంటే పేపర్ వచ్చి 600 years 600 బిఫోర్ మన నాలెడ్జ్ అంతా కూడా ఈ ఆకుల మీద తాళపత్రాలు కింద. ఇది ఓకే. దాన్ని ఇది రాయడానికి ఘంటమని ఒకటి వాడేవారు. దట్ ఈస్ వెరీ రేర్. ఇది ఘంటం, దీంతో ఇలా రాసేవారు అనమాట. ఇవి దొరుకుతాయి ఇప్పుడు ఎక్కడ పాత గ్రంథాల్లో, కానీ ఈ గంటం దొరకదు. వెరీ రేర్ ఐటమ్ అనమాట. అది ఆ రోజుల్లో ఇక్కడ పోయి దీంతో ఇట్లా రాస్తారనమాట. అది మనకు పేపర్లో రాసేటప్పుడు పేపర్ ఎలా ఉంటుంది, పెన్ను పైన పెట్టి ఆన్ ద పేపర్ వి రైట్ కదా. ఇది ఎలాగా యూ హ్యావ్ టు రైట్ ఇన్ టు ద పేపర్. నొక్కి ఇలాంటిది కొంచెం పాయింటెడ్గా. ఇది కూడా అటువంటిదే గంటమే. ఇది ఇలా పెట్టి ఇలా నొక్కి గుంట చేసి రాయాలి. ఆ గుంట యొక్క దానిపైన చార్కోల్ పౌడర్ రాస్తే ఇలాగ తెలుస్తుంది. అదంటే నొక్కాలంటే ఇప్పుడు చేత ఇది ఇలా పట్టుకుని ఇది ఇలా నొక్కి ఇప్పుడు ఏ షేప్ రాయాలనుకోండి, ఇవి బొట్టకుని వేళ్ళు గోరుతోటి షేప్ ఇవ్వాలి. ఓకే. చాలా స్ట్రెస్ ఉంటుంది. ఇప్పుడు లైట్గా పెన్తో ఇలా నొక్కి పెట్టుకుని దీంతో ఇలా రాసుకుంటూ వెళ్ళాలి. ఇది మీ ఫేవరెట్? అది నా ఫేవరెట్. అంటే ఈ చిన్న పెద్దది వీటిలో మన నాలెడ్జ్ అంతా స్టోర్ చేసి దే పాస్ ఆన్ టు ది నెక్స్ట్ జనరేషన్. ఇట్ ఈస్ ఐఎమ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్ విచ్ దే డిడ్. తర్వాత ఇది దొరకదు, చాలా కష్టం. గంటం దొరకడం కష్టం. ఇవన్నీ దొరుకుతాయి చదువుకోవడానికి. ఇది నేను చేస్తాను. ఇది నా ఫేవరెట్. ఓకే సార్. ఇల్లు మొత్తం చాలా అద్భుతంగా ఉంది. చాలా యూనిక్ ప్లేస్కి వచ్చినట్టు, హైదరాబాద్లో ఉన్న ఫీలింగే రావట్లేదు. చల్లటి వాతావరణం అండ్ బయట కూడా మంచిగా ఉంది. అలా బయటికి వెళ్తాం సార్. బయటికి వెళ్తూ మాట్లాడదాం సార్. ఇప్పుడు మీరు ఇంట్లో ఒక్కరే ఉంటారా? ఒక్కనే ఉంటారు. ఓకే. ఇది అంతా ఎవరు చూసుకుంటారు సార్ మరి? అది నాకు టీం ఉంది. పొద్దున్నే వచ్చి అందరూ ఇల్లు అన్నీ శుభ్రం చేసేస్తారు. తర్వాత ప్రతి ఐటెం కూడా ఎవ్రీడే దేర్ ఆల్ డస్టెడ్. అదే టీం వేరేగా ఉంది, అవి చేస్తారు. నాకు భోజనం చేయడానికి ఒక ఆమె వచ్చి వంట వండి పెడుతుంది. అదే ఒక్కడే ఉంటాను. ఓకే సార్. ఇక్కడ బిందెలు కూడా పెట్టారు, గంటలు. అది ఇది కూడా నా కాలింగ్ బయట నుంచి. ఇవి స్టోరేజ్ పర్పస్ బిందెలు. స్టోరేజ్ పర్పస్ బిందెలు. ఓకే సార్. బాల్కనీలో కూడా అసలు వేరే లెవెల్ ఆఫ్ బాల్కనీ సెటప్ చేశారు సార్. క్లాస్ సైలెంట్ ఉంది ఏరియా అండ్ పెయింటింగ్ అద్భుతంగా ఉంది. ఇటువైపు చూస్తేనేమో రోళ్ళు చాలా యూనిక్ గా ఇలా అంటే ఇవి పెళ్లిళ్ళల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు, సినిమాలో చూపిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే మంచి లైవ్లీ ఎక్స్పీరియన్స్ వస్తుంది. నాకైతే ఫస్ట్ నుండి మీతో మాట్లాడిన
టైం నుండి నాకు ది స్మైల్ ఒక టైప్ ఆఫ్ క్యూట్ హ్యాపీనెస్ అంటారు కదా, ఆ స్మైలింగ్ ఫేస్ తోనే మన వీడియో అంతా ఉంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్, మంచిది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ యు ఆర్ ఎంజాయింగ్ ది విజిట్. ఇది ఆ రోజుల్లో కిచెన్ ఐటమ్స్ అండి. ఇది చట్నీలు అవి చేసుకుని సన్నికలు అంటారు దీన్ని. సన్నికలు అన్ని పెట్టి దీని మీద ఐటమ్స్ ఇందులో పెట్టుకుని ఇలా 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 రుబ్బేవాళ్ళు. రాతితో మీద చేసేవాళ్ళు. అది అది చేతితోటి రోటి పచ్చడి. అదే రోటి పచ్చడి. అది ఇది ఇది సన్నికలు. ఇది రోలు అది వేరే. అది ఇది ముఖ్యంగా మసాలాలు రుద్దుకోవడము. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్. పచ్చడి ఎక్సర్సైజ్ వేరే చేతను. ఇది ఎక్కువ వాడేవారు అనమాట. అది ఇది రోలు. ఇది రోలు, ఇది రోకలి. ఇదివరకు ధాన్యం అది బియ్యం చేయాలంటే దీంతోటే చేసేవారు. ఇప్పుడు కూడా దంపుడు బియ్యం అంటారు కదా. దంపుడు అంటే ఇది ఇంకో ఇలాగే దంచుతారు ఇలాగే. ఒకళ్ళు ముగ్గురు ఒకేసారి ఒకసారి ఇది ఇలా తీసి ఇలా పని చేసినప్పుడు మళ్ళీ ముగ్గురు కంప్లీట్ చేసుకుంటారు. మళ్ళీ నలుగురికి వస్తుంది. ఇలా టక 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 ఆపోజిట్ పర్సన్స్ నిల్చొని టక 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 చేస్తుంటారు. ముగ్గురు నలుగురు కూడా ఆపరేట్ చేస్తారు ఒకేసారి. ఆ రోజులు అలాగే చేసేవారు. ఇది రుబ్బుగుంట. ఇలా రుబ్బుగుంట అంటే డౌ అంటే ఏదైనా పిండి చేసుకోవాలంటే ఇడ్లీలకి దోశలకి కావాల్సిన పిండి చేసుకోవాలంటే దీంట్లో తిప్పుకుంటారు అనమాట. దీంట్లో పచ్చడి కూడా చేసుకుంటారు. ఇప్పుడు ఈ తీసేసి ఇదేమో రుబ్బితే ఇది ఏదైనా చట్నీ రుబ్బుకోవచ్చు. లేకపోతే ఇది తీసేసేసి ఏదైనా చట్నీ చేసుకోవాలనుకోండి. మీరు రోలు పచ్చడి అన్నారు కదా, ఇది అది ఇలాగ ఇది రోకలి. ఇది ఇలా కూర్చుని మీరు రోకలి పచ్చడి చేసుకోవచ్చు. తర్వాత ఇంకో పచ్చడి చేసుకోవాలనుకోండి, తీసేసాక అవన్నీ వేసుకుని ఇలా చేసుకుని మళ్ళీ టేస్ట్ డిఫరెంట్. రెండు పచ్చడి హ్యాండ్ కూడా మంచి పట్టుకోవడానికి. తర్వాత ఎంత డిజైన్ ఉందో చూసారా. ఏది చేసినా బ్యూటిఫుల్గా ఉండాలి. అప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. ఇది కల్వం, ఆయుర్వేదిక్ పౌడర్స్, మెడిసిన్స్ కి కోసం. ఓకే, ఇవన్నీ మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి కదా సార్ మీ దగ్గర? మెడిసినల్ లేదు, అన్ని జనరల్ డెకరేటివ్ ప్లాంట్స్. ఓకే, ఈ పెయింటింగ్ కూడా మీరు అట్రాక్ట్ చేయడానికి పెట్టారా సార్? ఇది లేదు, మన మ్యూజియం చూడడానికి చాలా మంది వస్తారు విజిటర్స్. వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతుంటారు, మీరు యు ఆర్ కలెక్టింగ్ యాంటిక్స్ అండ్ యు ఆర్ ఎంజాయింగ్ సీయింగ్, ఇన్ విచ్ వే వీ కెన్ హెల్ప్ యూ అని అడుగుతారు వాళ్ళు. వాలంటరీగా వచ్చి మాకు కూడా ఏదైనా కొంచెం చేయాలనుంది, ఏం చెప్పమంటారు అంటారు. అప్పుడు వాళ్ళు అడుగుతారు, ఏంటి మీ ఏం చేస్తారు అంటే, కొంతమంది పెయింటర్స్ ఉన్నారనుకోండి, అది ఈ వాల్ మీద వాళ్ళు పెయింట్ చేశారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెయింట్స్ కూడా తీసుకోలేదు వాళ్ళు దేర్ కంట్రిబ్యూషన్ ఫర్ ది మ్యూజియం. అలాగా ఇవి పచ్చళ్ళ జారీ. అది పచ్చళ్ళ జాడీలు. ఓకే, అండ్ సో హ్యాపీ సార్, చూడటానికి చాలా చాలా క్యూట్గా, స్మాల్గా, అంటే చిన్నగా ఉంది, డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన వాతావరణం కానీ, ఇంట్లో ఉన్న వైబ్రేషన్ ఏదైతే, ఆ స్మెల్, ఆ యూనిక్నెస్ వల్ల ఏదో తెలియని టైప్ ఆఫ్ జాయ్, అది చెప్పలేని ఒక కొత్త అనుభూతి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నెక్స్ట్ మన జనరేషన్ అంటే ప్రెసెంట్ జెన్జీ వాళ్ళకి అన్ని మిషనరీ ప్రోడక్ట్స్, హ్యాండ్ మేడ్ అనేది చాలా తక్కువగా వాడుతున్నారు. సో అన్నిటికీ మిషన్స్ కి అలవాటు పడిపోతున్నాయి. ఈ రోజుల్లో మన కల్చర్ ని చూపిస్తూ ఎంతో మందికి ముందుకు తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. మీరు ఎప్పుడు కావస్తే మళ్ళీ రండి. ఓకే, అది I invite all the people to come and have a look at it. So museum is there for visitors. They can come at any time. We have 2 slots anamata. Morning 11 to 1. 2 hours. Evening 5 to 7, another 2 hours. Another 2 hours. సో పొద్దున్న 2 గంటలు, ఈవినింగ్ 2 గంటలు మంచిగా చక్కగా హైదరాబాద్లో ఉంటున్న ప్రతి ఒక్కరు మన హైదరాబాద్
లో దగ్గరలోనే ఉన్న తిరుమలగిరికి వచ్చేసేయండి. ఇక్కడ మనకి అన్ని యూనిక్ ఐటమ్స్, అంటే ఈ ట్రెడిషన్స్ని ఫాలో అవుతూనే వస్తున్నాము, కానీ ఇంట్లో మనం చూస్తున్న వస్తువునే మనం యాంటిక్ పీసెస్ లాగా అయితే ఇప్పుడు చూస్తున్నాము. సో అలాంటి యాంటిక్ పీసెస్ జనరల్గా బయట మ్యూజియంలో కనిపిస్తుంటాయి, కానీ ఇల్లునే సొంతంగా మ్యూజియంగా చేసుకున్న మూర్తి గారికి చాలా అంటే చాలా థ్యాంక్స్ సార్. సో చూసారు కదా, మన హైదరాబాద్లోని తిరుమలగిరి ప్రాంతంలో అయితే ఈ వైకే యాంటిక్ హోమ్స్ అనేది ఉంది. సో మీరు కూడా గూగుల్ నుండి కానీ ఇక్కడికి రావడానికి ఈజీగా మనం రావచ్చు. అండ్ ఇది ఫ్రీగా విజిటర్స్ అందరూ వచ్చి ఫారినర్స్తో పాటు మన ఇండియన్స్ వాళ్ళని కూడా మన కల్చర్ని, మన హెరిటేజ్ని కాపాడుకొని మన కల్చర్ గురించి ఇంకా కాస్త తెలుసుకునే ప్రయత్నం అయితే అందరం చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూసారు కదా ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి. సైనింగ్ ఆఫ్.